సరతనా ప్రధాన కార్యదర్శి ఎల్సీ కుమార్లకు సన్మానం జరుగుతుంది. ఈ కల్పాల ధ్వనుల మధ్య వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాము. డీజీ గారి సన్మానాన్ని తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. డీడీ గారంటే మన జర్నలిస్టులందరికీ పెద్ద మన తండ్రి లాంటి వారు కాబట్టి కమిటీ సభ్యులందరినీ అందరూ ఆశీర్వదించండి. కార్యవర్గ సభ్యులుగా మిగిలిన చక్రధర్, కార్యవర్గ సభ్యులుగా పి చక్రధర్, తర్వాత జటావుల్లా, ఆయన ఇంకా రండి రిజ్వాన్ అంటే మధ్యలో కదా భోజనాల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. అందరికి మంచి భోజనాలు ఇస్తే చప్పట్లు కొట్టండి. ఉదయ్ కుమార్ రెడ్డి చిటికలు కాదు చప్పట్లు. जी सुनील कुमार നമ്മുടെ ഈ ഭാരത സഭ്യുలు टी रमेश no
నీడ పడుతున్నా వెనక్కి జరుపుకోవాలి. ఇప్పుడు కొండాల ప్రతాప్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా గట్టుపల్లి శివకుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా వెల్లడి కుమార్ గారు, కోశాధికారిగా మాగేడి రత్నప్రసాద్ గారు, మిగతా జిల్లా రమేష్ నిదానంగా మాల ఒక పక్క ముందు చాలా ఒక్కసారి ఓకే చూడు వెల్లడి కుమార్ గారు సన్మానాలా చూడు శివా రమేష్ డాడీ బారు వాళ్ళు ఆడే ఉంటారు అజయ్ శివ చూడు శివ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఏసీగా ఏర్పడటానికే ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇప్పుడు గతంలో కూడా రెండో మహోత్సవం పెట్టినప్పుడు కూడా అన్ని యూనియన్ సంఘ నాయకులు పెద్దలందరినీ పిలిచాను. నా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ వచ్చారు. అంటే నేను అందరితో కొద్దిగా చనువుగా స్వతంత్రంగా ఉండాను, అందరికన్నా చిన్నాడు కాబట్టి నన్ను అరుస్తుంటారు, తిడుతుంటారు, అయిన సమయం. కానీ ఏ మీటింగ్ అయినా పిలిచినా గౌరవంగా నా కోసం కాకపోయినా సందేశం ఇవ్వడానికైనా ఖచ్చితంగా వచ్చి ఈ స్టేజ్ మీద కూర్చున్న వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా. అయితే ఇంకోటి ఏంటంటే జర్నలిస్టుల సమస్యల పైన కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఉన్న వాటికి చేయడానికి ముందుకు రారు. సరే లేని కలుపుకొని పోదామంటే మాకెందుకని అంటారు. ఇప్పుడు యూనియన్ల సమస్య, సంఘాల సమస్య, అసోసియేషన్ సమస్య అవన్నీ వద్దు. ఇంకా సార్ నేనేంటంటే పెద్దలందరినీ ఒకటే వేడుకుంటున్నాను, ఈ సభాముఖంగా జేఏసీగా ఏర్పాటైతే ఎవరైనా ఉన్న సంఘాల్లో ఎవరైనా లీడ్ తీసుకొని జేఏసీగా ఏర్పడి జర్నలిస్టులు అందరికీ, ఎడిటర్లందరికీ, మిగిలిన సబ్ ఎడిటర్లకి, వీడియో జర్నలిస్టులకి కూడా అందరికీ కలిపి ప్రభుత్వం నుంచి వచ్చే వెల్ఫేర్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మనకు జేఏసీ ఉంటే బాగుంటుంది సార్. కాబట్టి గతంలో కూడా నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు రామకృష్ణ చెప్పినట్టు 450 మందిని లిస్ట్ అవుట్ చేసాము. 10 రోజులు 10 రాత్రులు చేసాము. ఎలక్షన్ వచ్చేసింది. సడన్గా ఆయన మరి నోటిఫికేషన్ వచ్చిందని ఆపేశారు. ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చింది, అది లాస్ట్ మూమెంట్లో జీవో ఇచ్చారు, అది అట్లా అయిపోయింది. కానీ ముందుగా చాలామంది జర్నలిస్టులకు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోసమైనా కూడా ఒక జేఏసీకి ఏర్పడి ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇచ్చి వాళ్ళు అందరూ బాగుండే విధంగా జేఏసీ ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా యూనియన్ నాయకులందరూ